మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని జాతీయ రహదారిపై బొక్కలగుట్ట వద్ద గల గాంధారి వనాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం గాంధారి వనం వద్ద ప్రభుత్వం 20 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మెరుగైన సౌకర్యాల కోసం మరిన్ని నిధులు కేటాయిస్తానన్నారు. నియోజకవర్గంలో 600 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ సింగరేణి స్టోర్స్ వద్ద రూపాయలు 30 లక్షల నిధులతో వైకుంఠధామం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్గా నియోజకవర్గంగా తీర్చిదిద్దడం తన లక్ష్యమన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని తెలిపారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందన్నారు. శ్మశాన వాటికకు సింగరేణి యాజమాన్యం 5 ఎకరాల స్థలం ఇవ్వడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వం వల్లే పతనం అవుతుందని, కేటీఆర్ నాయకత్వంలో 2019 నుంచి బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమితో ఫెయిల్యూర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ నిరూపించుకున్నాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్సీ కేటీఆర్ చెల్లి కవితనే ఆరోపిస్తుందని, దేశంలో ఏ పార్టీకి లేని విధంగా బీఆర్ఎస్ పార్టీకి 500 కోట్ల ఎలక్ట్రో బాండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంపదను కొల్లగొట్టి లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. క్యాతన్పల్లిలో మున్సిపాలిటీలోని గాంధారి వనంలో మార్నింగ్ వాక్కు వచ్చినప్పుడు వాకర్లు ఓపెన్ జిమ్ను వినియోగించుకోవాలని కోరారు. చెన్నూరు నియోజకవర్గంలో 600 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, చెన్నూరు నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దందా, బియ్యం దందా, భూ మాఫియాను అరికట్టడం జరిగిందని, నీతి నిజాయితీగా పనిచేసే అధికారులకు మాత్రమే ఇక్కడ గుర్తింపు ఉంటుందని, అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లను పేద ప్రజలకు అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని, చెన్నూరు నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయించడం జరిగిందన్నారు. ఇండ్ల నిర్మాణ పనులు కూడా 70% పూర్తవుతున్నాయన్నారు. చెన్నూరు శాసనసభ్యులు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన ప్రాక్టీస్ నమస్తే ఈరోజు 20 లక్షల రూపాయలతో మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి ఓపెన్ చేతులు పెట్టకురన్నా సార్ 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 కమిషనర్ గారు సార్ 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 అన్న ఒక్క నిమిషం రాజా సార్ సార్ కొంచెం సైడ్ జరగాలి, కొంచెం గ్యాప్ నేను చెన్నూరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకరోజు ఇక్కడికి మార్నింగ్ వాక్తో రావడం. ఇక్కడ మార్నింగ్ వాక్ వచ్చినప్పుడు అందరు కూడా ఇక్కడ కోరినారు, మాకు ఒక జిమ్ కావాలి, మాకు అక్కడ రోడ్ నుంచి యాక్సెస్ కావాలని చెప్పి రైల్వే స్టేషన్కి ఇక్కడ అందరూ మార్నింగ్ వాకర్స్ అందరూ కూడా కోరడం జరిగింది. వారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ ఈ ఓపెన్ జిమ్
ఇక్కడ అందరూ మార్నింగ్ వాక్ చేసుకొని జిమ్ కూడా అవసరము. 20 లక్షల రూపాయలతో ఈ జిమ్ తొందరలోనే వారు ఎక్విప్మెంట్స్ కొని ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ అంటే 20 లక్షలు ఇచ్చి ఎంట్రీ మొత్తం ఏమయ్యా ఆయన జనరల్ ఫండ్ నుంచి ఇస్తున్నాడు, మరి ఉండాలి ఇక్కడ. సరే ఇక అందరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రజల పాలన ఉందో, ప్రజలు ఏం కోరుతున్నారో అదే ఇక్కడ పాటించడం జరుగుతుంది. అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 600 కోట్ల పనులు జరుగుతున్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఇసుక దందా, భూ దందా, దొడ్డు బియ్యం దందా ఇవన్నీ దందాలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. మొన్న కూడా మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఈ ప్రాంతానికి బియ్యం తీసుకొచ్చి అమ్మడంలో అది కూడా పట్టుకోవడం జరిగింది. కొందరు వ్యక్తులు కేవలం వారి పనులు కావటం లేదని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. అన్ని చోట్ల ఏదో ఒక కాంట్రవర్సీ అని చెప్పి మంచి ఆఫీసర్లు పనిచేస్తే వాళ్ళ మీద ఏదో ఒక బురద జల్లాలని చెప్పి కార్యాచరణ తీసుకుంటున్నారు. నేను ఇదే చెప్తున్నాను అందరికీ, ఏదేమైనా కానీ నీతి నిజాయితీగా ఎవరు పనిచేస్తారో వాళ్ళే ఇక్కడ పనిచేస్తారు. ఎవరైతే అవినీతి చేస్తున్నారో, నిజంగా అవినీతి చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. అయితే ఇది సోషల్ మీడియాలో ఏదో ఒక ఆర్టికల్ రావడము, ఏదో ఒక దుష్ప్రచారం చేయడము ఇది సరైన పద్ధతి కాదు. చెన్నూరు నియోజకవర్గంని ఎవరైతే ఆఫీసర్లు మంచిగా పనిచేస్తున్నారో వాళ్ళని పని చేయనియాలి. లేకుంటే ఎవరు వచ్చినా కానీ వారి మీద ఏదో ఒక ఆరోపణలు వేసి ఇక్కడ నుంచి పోతే ఎవరు పని చేయడానికి సిద్ధంగా ఉండరు. ఇప్పుడు 600 కోట్ల రూపాయలు పనులు అవుతున్నాయంటే మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. మనకు మంచి పనులు నడుస్తున్నాయి. ఇంకా 200 కోట్ల పని పైప్ లైన్లో ఉన్నాయి. ఇవన్నీ పనులు కావాలంటే మంచి ఆఫీసర్లు ఉన్నప్పుడే మన పనులు అవుతాయి. మీ అందరికి తెలిసిన విషయమే, ఈ ఆర్కేపీలో ఓవర్ బ్రిడ్జ్ నేను ఎంపీగా 2013లో ఉన్నప్పుడు రైల్వేస్ నుంచి ఓవర్ బ్రిడ్జ్ కట్టించడం జరిగింది. కానీ కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో 10 సంవత్సరాలు పని పూర్తి కాలేదు. నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫైల్ టు ఫైల్ ఫాలోఅప్ చేసి ఏదైతే కంపెన్సేషన్ ఉందో ఇవన్నీ సమస్యలన్నీ కూడా పరిష్కరించి ఆ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే మనకు ఇలాంటి పనులు కావాలనుకుంటే మంచి ఆఫీసర్లు ఉండేది అవసరం ఉన్నది. నిజంగా అవినీతి ఎవరైనా చేస్తే వారికి నిజంగా మన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తాము. కానీ అందరూ కూడా నేను ఇదే కోరుతున్నాను, ప్రెస్ వాళ్ళని అందరినీ కూడా మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి. మన చెన్నూరుని మంచి అభివృద్ధి బాటలో తీసుకువెళ్దామని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను.